ఇటీవలే విడుదలైన ఛాంపియన్ మూవీలో రాజురెడ్డి పాత్ర పోషించిన నటుడు ఎవరో చాలామందికి తెలుసో తెలీదు. రాజారెడ్డిగా తనదైన నటనను చూపించి మంచి మార్కులు తెచ్చుకున్న ఆయన ఏకంగా 3.5 దశాబ్దాల తర్వాత తెలుగు సీమకు, తెలుగు సినిమాకు రీఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ ఆయన పేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆయనే కళ్యాణ్ చక్రవర్తి. 80వ దశకంలో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకున్న నందమూరి వంశీకుడు. అన్న ఎన్టీఆర్ ఆనంగు తమ్ముడు, త్రివిక్రమరావు పెద్ద కుమారుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ చక్రవర్తి అప్పట్లో యువ నటుల్లో మంచి క్రేజ్ ఉన్నవారుగా పేరు గడించారు. తొలి చిత్రం మేనమామతో ఎంట్రీ ఇచ్చిన విడుదల మాత్రం మలి చిత్రం అత్తగారుకు స్వాగతం. దిగ్గజ నటి భానుమతితో కలిసి ఆ సినిమాలో నటించిన కళ్యాణ్ చక్రవర్తి ఆ హిట్తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చారు. తనకంటూ ఒక శైలిని అలవాటు చేసుకొని ముందుకు సాగారు. అలా తలంబ్రాల్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి లంకేశ్వరుడు వంటి మూవీస్లోనూ నటించారు. 1990 దాకా సాగిన ఆ సినీ ప్రయాణం తండ్రి త్రివిక్రమరావు అనారోగ్యంతో ఆగిపోయింది. తండ్రి సేవలో ఆయన ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ సినీ సీమకు పూర్తిగా దూరం అయిపోయారు. అప్పట్లో కెరీర్ ఆరంభంలో కళ్యాణ్ చక్రవర్తి సినిమాలను బాలయ్య చాలా ప్రోత్సహించేవాడు. ఇప్పుడు ఛాంపియన్ సినిమా చూసిన బాలయ్య కళ్యాణ్ చక్రవర్తికి కాల్ చేసినట్టు సమాచారం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే అసలు విషయం ఎండింగ్లోనే చెప్తాను. ఆయన జీవితంలో ఎన్నో విషాదాలు కూడా ఉన్నాయని తాజాగా యూట్యూబ్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన తండ్రి మరణం, తల్లి మరణం తర్వాత తన సోదరుని మరణం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఎదిగి వచ్చిన కుమారుడు కూడా రోడ్డు యాక్సిడెంట్లో మరణించడంతో తాను పూర్తిగా కుంగిపోయానని చెప్పారు. తాను కూడా 6 నెలల పాటు కోమాలో గడిపిన విషాదాన్ని కూడా తలుచుకున్నారు. తన కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న వైజయంతి మూవీస్ నుంచి స్వప్న దత్ వచ్చి అడగడంతో ఛాంపియన్ మూవీలో రాజిరెడ్డి పాత్ర పోషించాను అని చెప్పారు. ఆ పాత్ర ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మీదట మంచి పాత్రలు దొరికితే తిరిగి నటిస్తాను అని ఆయన చెప్పడం విశేషం. ఇక తన అన్న బాలయ్య తన నటనను మెచ్చుకొని ఫోన్ చేసి అభినందించారని, ఛాంపియన్ సినిమాలో ఆయన నటన చూసి బాలయ్య పొగడ్తలతో ముంచెత్తారని, అలాగే బాలయ్య తన అభిమానులకు కళ్యాణ చక్రవర్తి సినిమాలు చూసి ప్రోత్సహించాలని బాలయ్య కోరినట్టు సమాచారం. అలాగే మరో 6-7 ఆఫర్లున్నా కూడా తనకు నచ్చిన సినిమానే చేస్తాను అని ఆయన చెప్పారు. ఇక బాలనటుడిగా కళ్యాణ్ మనుషుల్లో దేవుడు మూవీతో అన్న ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర పోషించారు. అలా తొలిసారి వెండి తెరకు పరిచయమైన ఆయన కాలేజీ చదువు పూర్తి కాగానే నటన మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతోందని, సినిమాల్లో నటించడం అన్నది మంచి పాత్ర దొరికితే అన్న కండిషన్తోనే అని చెప్పేశారు కళ్యాణ్ చక్రవర్తి. బాలయ్య కుటుంబ సమేతంగా ఛాంపియన్ సినిమాను ప్రత్యేకంగా చూసినట్టు తెలుస్తోంది. అలాగే తన తమ్ముడు సినిమా బాగా ఆడేందుకు బాలయ్య చూపించిన ఈ మంచితనానికి ఫ్యాన్స్ అంతా కూడా ఫిదా అయిపోతున్నారు. మా బాలయ్య బంగారం అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. టాలీవుడ్లో కొత్త టాలెంట్ను గుర్తించడంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్టైలే వేరు. ఎంతోమంది యువ హీరోలను ఎంకరేజ్ చేసి వారిలో ఉన్న స్పార్క్ కనిపిస్తే వెంటనే తన బ్యానర్లో అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ యంగ్ హీరో రోషన్ మేకాకు వరించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాతో రోషన్ అల్లు అరవింద్ దృష్టిలో పడ్డాడు. ఇటీవలే ఛాంపియన్ సినిమాను చూసిన అల్లు అరవింద్ అందులో రోషన్ పర్ఫార్మెన్స్కు ఫిదా అయ్యారట. ఆ వయసుకి మించిన పరిణితితో రోషన్ నటించిన తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకు ఎంతగానో నచ్చాయి. దీంతో వెంటనే ఆ కుర్రాడిని అభినందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్లో అల్లు అరవింద్ రోషన్ మేకాను ప్రత్యేకంగా తన ఆఫీస్కు ఆహ్వానించి కలిశారు. కేవలం మాటలతో మెచ్చుకొని వదిలేకుండా రోషన్కు ఒక అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు అల్లు అరవింద్. తన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో రోషన్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రోషన్ లుక్స్, డాన్స్లో ఈజ్, సినిమా కోసం అతను చూపించిన డెడికేషన్ చూసి వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమాను లాక్ చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ఆఫర్ రావడం రోషన్కు పెద్ద జాక్పాట్ అనే చెప్పాలి. లెజెండరీ ప్రొడ్యూసర్ నుంచి ఇలాంటి పిలుపు రావడంతో రోషన్ ఆనందానికి అవధుల్లేవు. తనలోని టాలెంట్ను గుర్తించి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అల్లు అరవింద్కు రోషన్ కృతజ్ఞతలు చెప్పారు.
గీత ఆర్ట్స్ కాంపౌండ్లో సినిమా అంటే ఆ హీరో కెరీర్ గ్రాఫ్ మారినట్లే. మొత్తానికి ఛాంపియన్ ఫలితంతో సంబంధం లేకుండా కూడా రోషన్కు జరగాల్సిన మేలైతే జరిగిపోయింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఛాంపియన్ చిత్రంలో అనశ్వర రాజన్ హీరోయిన్గా నటించింది. స్వప్న నిర్మాణ విలువలు, రోషన్ నటనకు ప్రస్తుతం ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఓవైపు సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, మరోవైపు మెగా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్తో ఛాంపియన్ టీం మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది.